ఒక దట్టమైన అడవిలో స్క్వీకీ అనే ఒక చిన్న ఎలుక ఉండేది. అది చూడ్డానికి చాలా చిన్నది, బలహీనంగా ఉండేది. అడవిలో ఉన్న పెద్ద జంతువులను చూసినప్పుడల్లా దాని గుండె దడదడలాడేది. సింహం గర్జిస్తే దూరంగా దాక్కునేది. పులి అడుగుల శబ్దం విన్నా వణికేది. మన అడవిలో బలమున్నవాళ్లకే విలువ, నేను చిన్నోణ్ణైపోయాను అని స్క్వీకీ మనసులో తరచూ బాధపడేది. అది ఉండే చిన్న గూడు కూడా అడవిలో ఒక మూలనుండేది. ఎవ్వరికీ కనపడకుండా జీవించడం అలవాటైపోయింది. కాని లోపల్లోపల అది కూడా ఒక కోరిక పెట్టుకుంది. ఒక్కరోజైనా అందరూ నన్ను చూసి భయపడితే ఎంత బాగుంటుంది అని అనుకుంది. ఒకరోజు సాయంత్రం వానపడిన తర్వాత అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది. స్క్వీకీ తన గూడు దగ్గర ఆహారం వెతుకుతుంటే ఒక పెద్ద తెల్లని గుడ్డముక్క కనిపించింది. అది మురికిగా మడతలు పడి ఉంది. దాన్ని చూసి స్క్వీకీ ఆశ్చర్యపోయింది. ఇది మనుషులు పడుకునే దిండుకి వేసే కవర్లాగా ఉంది కదా అని దగ్గరికి వెళ్ళి చూసింది. అప్పుడే దానికి ఒక వింత ఆలోచనొచ్చింది. ఇది వేసుకుని నేను దయ్యంలా కనిపిస్తే అడవిలో ఉన్న జంతువులు భయపడతారేమో అని చిలిపిగా నవ్వింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఒక చిన్న పెన్ తీసుకుని ఆ గుడ్డమీద 2 పెద్ద పెద్ద కళ్ళు, ఒక వంకర నోరు గీసింది. రాత్రి చీకట్లో చూస్తే అది నిజంగా దయ్యంలా కనిపించింది. స్క్వీకీ ఆ గుడ్డని తనమీద వేసుకుని చెట్టు వెనక నిలబడి చూసింది. వామ్మో, నేనే భయంకరంగా ఉన్నానుగా అని తానే తాను చూసుకుని సంతోషపడింది. రాత్రి మెల్లగా అడవిలోకి దిగింది. జంతువులు తమ ఇళ్లకు వెళ్లే సమయం వచ్చింది. మొదట ఒక కుందేలొచ్చింది. చీకట్లో అకస్మాత్తుగా తెల్లని ఆకారం కదలడం చూసి అది ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయ్యో, దయ్యం అని కేకవేసి ప్రాణాలు తీసుకుని పారిపోయింది. కొద్దిసేపటికి జింక వచ్చింది. అది కూడా అదే తెల్లని ఆకారాన్ని చూసి భయంతో వణికిపోయింది. ఈ దారి శాపగ్రస్తమైపోయిందేమో అననుకుని పరుగెత్తింది. ఇలా ఒక్కొక్క జంతువు భయపడుతూ పారిపోతుంటే చెట్టు వెనక దాక్కున్న స్క్వీకీకి ఆనందం ఆగలేదు. ఇన్ని రోజులు నన్ను చిన్నోడని చూసినవాళ్లే ఇప్పుడు నన్ను చూసి వణుగుతున్నారు అని గర్వంగా నవ్వుకుంది. ఈ విషయం అడవిలో త్వరగా పాకింది. మన అడవిలో దయ్యం తిరుగుతోంది అని జంతువులు ఒకరికొకరు చెప్పుకోవడం మొదలుపెట్టాయి. ఆ దారిలోకి వెళ్లడం అందరూ మానేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ స్క్వీకీ ధైర్యం ఇంకా పెరిగింది. అది రోజూ రాత్రి అదే చోట నిలబడి జంతువులను భయపెట్టేది. కొంతకాలానికి అడవిలో పెద్ద జంతువులు కూడా ఆ దారిని తప్పించుకోవడం మొదలుపెట్టాయి. అడవికి రాజైన సింహం వరకు ఈ విషయం చేరింది. దయ్యమంటూ ఒకటుందట, జాగ్రత్త అని వినగానే సింహం కూడా ఆ దారిలోకి వెళ్లలేదు. స్క్వీకీకి ఇది చాలా పెద్ద విజయంలా అనిపించింది. బలం లేకపోయినా బుద్ధి ఉంటే చాలు అని తనలో తాను అనుకుంది. కాని ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. గాలి బలంగా వీచింది. ఉరుములు మెరుపులతో భయంకరమైన వర్షం మొదలైంది. చెట్లు కూలిపోయాయి. అడవిలో ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు జంతువులందరికీ ఒకటే దారి మిగిలింది. అదే ఆ భయంకరమైన దయ్యమున్న దారి. ఎవ్వరూ ముందుకు రావడానికి ధైర్యం చేయలేదు. చివరికి కుందేలు ముందుకడిగేసింది. దయ్యం కనిపించగానే అది భయంతో గాల్లోకెగిరింది. అప్పుడే గాలి ఒక్కసారిగా మరింత బలంగా వీచి స్క్వీకీ మీద ఉన్న తెల్లగుడ్డ ఎగిరిపోయింది. అందరి కళ్లముందే దయ్యం మాయమైపోయింది. అక్కడ కనిపించింది ఒక చిన్న ఎలుక మాత్రమే. ఇదేనా మమ్మల్ని ఇన్ని రోజులు భయపెట్టింది అని జంతువులందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే జింక, ఎలుగు ఇంకా ఇతర జంతువులు అక్కడికి చేరాయి. చివరికి సింహం కూడా వచ్చింది. అందరూ స్క్వీకీ వైపు కోపంగా చూశారు. భయపెట్టి మమ్మల్ని మోసం చేశావు అని దాన్ని అడవిలోంచి తరిమేశారు. స్క్వీకీ తల వంచుకుని నెమ్మదిగా అడవిని వదిలి వెళ్ళిపోయింది. భయం చూపించి పొందిన గౌరవం నిజమైనది కాదు అనేది అప్పుడే అర్థం చేసుకుంది. అప్పట్నుంచి ఆ అడవిలో దయ్యం కనిపించలేదు. జంతువులు కూడా ఒక పాఠం నేర్చుకున్నాయి. చిన్నవాడైనా నిజాయితీగా ఉంటేనే నిజమైన విలువ ఉంటుంది.